రైతులు చచ్చిపోతున్నారు. మళ్ళీ ఆత్మహత్యలు పెరిగినాయి. రైతు ఏ ఆత్మహత్యలు ఆపడానికైతే తెలంగాణ తెచ్చుకున్నామో, ఇప్పుడు ఆ ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి. రైతు బంధు ఇవ్వలేమని అంటున్నారటండి? మరి చెప్పమనండి ధైర్యం చేసి. ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ల హ్మ్. మీడియా లేదు కాబట్టి, రైతు బంధు ఒక వేస్ట్ పథకం. ఈ రైతు బంధు ఇయ్యను నేను. ఇది ఎత్తేస్తా. ఇది రైతులకేం ఉపయోగపడేది గాదు. కొడంగల్‌లో రైతులొచ్చి నాకు రైతు బంధు ఇయ్యొద్దని జెప్పిన్లు. ఈ పిచ్చి మాటలన్నీ లోపల జెప్పినావు గదా! ధైర్యం ఉంటే బయట జెప్పు. బయట జెప్పి ఒక్కరోజు నువ్వు సెక్యూరిటీ లేకుండా ఒక గ్రామానికి పో నువ్వు. నీ సంగతేందో దెలుస్తారు ప్రజలు. ఉన్న హామీలివ్వటానికే కొంచెం ఇబ్బంది పడుతున్నారు గదా! అంటే హామీలు మోసం జేయడానికే ఇచ్చినా అని జెప్పి ఇయ్యకముందే జెప్పాడు గదా! ప్రజలకుండాలే బుద్ధి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్‌లల్ల అమెరికాలో ఆయన మాట్లాడిన మాటలను నామినేషన్‌ల కంటే ముందు టెలికాస్ట్ చేశారు. అవును. పార్టీలు ప్రజలను మోసం చేస్తూనే ఉంటాయి. కషాయాన్నే నమ్ముతాయి గొర్రెలు. ప్రజలు మోసపోతూనే ఉంటారు. రాజకీయ నాయకులు వాగ్దానాలు, హామీలు చేస్తూనే ఉంటారు. అవి నిలబెట్టుకోరు. అంటే రేపు మీరు గూడా అట్లనే చేస్తారంటే నవ్వి ఊరుకున్నాడాయనే. నేను అట్లా చేయనని గూడా చెప్పలేదు గదా! మరి ఎందుకు నమ్మిన్లు ఈ గుడ్డి హామీలు, వాగ్దానాలన్నీ? కర్ణాటకలో ఇచ్చారు. మేము గూడా ఇచ్చాము ఇక్కడ తెలంగాణలో. ఏమైందంటే తర్వాత జరిగిన ఎన్నికలివి. ప్రజలకు, ఆ! రాజకీయ నాయకులకు, ప్రజలకు, మేధావులకు ఒక లింక్ తెగిపోయింది. ఎంతమంది చూస్తాన్లు యూట్యూబ్‌లో, ఎంతమంది టీవీ ఛానెల్‌లు చూస్తున్నారు, ఎంతమంది పేపర్‌లు చదువుతున్నారు. లేదు. పేపర్‌లలో వచ్చినయి గూడా ఏవి నమ్మాలనో తెలవదు, ఏవి అవును. కరెక్టో తెలవదు. ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలున్నాయి. పత్రికలున్నాయి. ఛానెల్స్ గూడా అట్లాగే అయిపోయినాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళ మేమెంత మాట్లాడినా ప్రజల దగ్గరికొచ్చేసరికి అరణ్య రోదనే హ్మ్. అయిపోతున్నది. ఆ మిమ్మల్ని ప్రజ మీకు గూడా ఒక పార్టీని అంటగట్టేస్తారుగా? అంటగడతారు. ఏది మాట్లాడినా అంటగడతారు. హ్మ్. అంటగట్టనియండి. కానీ నేం ఆళ్ళ చెప్పేదానిలో మంచేంది, చెడ్డేంది, మనకు డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యేదేంది? మనం చిన్నగా 5,000 కేసీఆర్ ఇస్తున్నాడు. నేను 7,500 ఇస్తాననంగానే మా ప్లేట్ ఫిరాయించిండ్లు. అందరు కేసీఆర్ లాగా ఉండరు గదా! మాటిచ్చి నిలబెట్టుకోవడానికి. హ్మ్. ప్రజలకు దేవుడంటే విశ్వాసం ఉన్నది. హ్మ్. మాలాంటి వాళ్ళకి ఎట్లాగూ లేదు. వా వా వాళ్ళని నా దేవుడే కాపాడాలిప్పుడు. రైతు భరోసా ఇవ్వలేమని జెప్పి ప్రభుత్వాన్ని ఒకానొక టైంలో అసలు దాని గురించి ఆలోచించలేని ప్రభుత్వం గూడా నడిచింది ఒక్కొక్కసారి. అంటే నేననేది ఇప్పుడు అదివరకు రైతు బంధు, రైతు బీమా ఉండేది. మరిప్పుడు అది ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. హ్మ్. ఎవరైనా చనిపోతే 5,00,000 ఇచ్చేవాళ్ళు. హ్మ్. అంటే ముందు ఆహ్, పంటల బీమా పథకం. రైట్. ఇట్లాంటివి రైతుకు సంబంధించి విత్తనాల దగ్గర నుంచి, ఆయన ఎరువుల దగ్గర నుంచి, పంట అమ్మేదాకా నిలువు దోపిడీ అవుతున్న రైతే రాజు కావాలని కేసీఆర్ గారు ఆశించారు. హ్మ్. సరే ఎంతో కొంత ఆయన పీరియడ్‌లో చేయగలిగిండు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా భారతదేశంలో చరణ్ సింగ్ లాంటి రైతు నాయకులు గూడా ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ కేసీఆర్ చేసినంతగా రైతులకు 1947 స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత ఈ రోజు వరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంకెవరు గూడా చేయలేరంట. రైతుల పట్ల అంత కన్సర్న్ చూపెట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి నీటి వసతి, ఎలక్ట్రిసిటీ 24 అవర్స్, రైతులకు కావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, ఎరువులను సకాలంలో అందజేయడము, కల్తీ విత్తనాలు అమ్మే వాళ్ళను పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేయడము, ఆయన చేయగలిగినంత చేశాడు. రైతే రాజు కావాలనే డ్రీమ్ మాత్రం నిలిచిపోయింది. ఎందుకంటే దానికి భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే అయ్యేది కాదది. రైతు ధర నిర్ణయించుకునే స్థాయికి పోవాలంటే దేశంలోని రాష్ట్రాలందరికీ ఆకాంక్ష ఉండాలి. రైట్. ప్రధానమంత్రికి ఉండాలి. ఉండాలి. నువ్వు పక్కన ట్రంప్ దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు టాక్స్ లేకుండా మీ దగ్గర పండిన పంటనంతా గూడా మా దగ్గర ఇచ్చేసేసి డంప్ చేయండి అని అన్నప్పుడు రైతు రాజు ఎట్లవుతాడు? రైట్. ఆ హ్మ్. కేసీఆర్ గారిలో ఉన్న దానిలో ఒక వెయ్యో వంతున్నా గూడా రేవంత్ రెడ్డికి కొంత అప్రిషియేట్ చేసేవాళ్ళం. హ్మ్. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా రైతు వ్యతిరేకి. రైతుకు ఒక ప్రధాన శత్రువు. ఆ పంట మీద ఏదైతే చీడ పురుగొచ్చి ఆ పంటను నాశనం చేస్తున్నదో దానికంటే రేవంత్ రెడ్డి తక్కువ గాదు అని చెప్తున్నా. చాలా గట్టి స్టేట్‌మెంట్ ఇది. నా హృదయంలో ఏదొస్తే అది జెప్తాను నేను. అంతేగా? నా మీదేం ఆంక్షలు లేవు. ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడొద్దు. ఆ రైతుల గురించి నా మనసు తప్పించినప్పుడు, ఆ ఎమోషన్‌గా నా నోట్లో నుంచి ఆ మాటలొస్తాయి. అది యుద్ధం విషయంలో గావచ్చు, ఇరాన్ విషయంలో గావచ్చు, మోడీ విదేశాంగ విధానం విషయంలో గావచ్చు, రాష్ట్ర పరిపాలన విషయంలో గావచ్చు, రైతు సంక్షేమం విషయంలో గావచ్చు.